చారిత్రక ప్రాంతం. ఇది పెన్నా నది తీరంలో లోతైన లోయల మధ్య ఉన్న అద్భుతమైన కోట. పెన్నా నది రాళ్లను చీల్చుకుంటూ ప్రవహించడం వల్ల ఏర్పడిన లోయ చాలా విస్తారంగా అందంగా ఉంటుంది. ఈ విశేషత కారణంగా గండికోటను దక్షిణ భారతదేశం యొక్క గ్రాండ్ క్యానన్ అని కూడా పిలుస్తారు. విజయనగర కాలంలో గండికోటను 300 సంవత్సరాలు పెమ్మసాని కమ్మనాయక రాజులు పరిపాలించారు. పెమ్మసాని తిమ్మనాయుడు గండికోట శత్రు దుర్భేద్యమైన రాతికోటను నిర్మించారు. గండికోటను మొదటగా 13వ శతాబ్దంలో కమ్మరాజులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. తర్వాత ఇది విజయనగర సామ్రాజ్యం ఆధీనంలో వచ్చింది. ప్రసిద్ధి రాజు శ్రీ కృష్ణదేవరాయ కాలంలో ఈ కోటను విశేష ప్రాధాన్యం లభించింది. కోటలో మాధవరాయ స్వామి ఆలయం, రఘునాథ స్వామి ఆలయం, జుమ్మా మసీదు, ధాన్య కారాలు మరియు రుజువుల వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఇవన్నీ అప్పటి శిల్పకళ నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణలు. నేటి కాలంలో గండికోట ఒక ప్రాముఖ్య పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం, చారిత్రక ప్రాధాన్యం పర్యాటకులకు ఆకర్షిస్తున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో గండికోట లోయ అందాల మరింత మనోహరంగా కనిపిస్తాయి. గండికోట మన చరిత్ర, ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన ప్రదేశం.